డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ను కలిసి ఒక మాట, బయటకు వచ్చి మరో మాట మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, కుల రాజకీయాలు చేస్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రవినాయుడు, వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. డిఎస్సి మీద పదే పదే వాస్తవాలు చెప్తున్నా, అధికారులు వివరిస్తున్నా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నా, వాళ్ళ తీరైతే మారడం లేదు. బురద జల్లే పనిలో రోజు ఒక్కొక్క నాయకుడు ముందుకు వస్తున్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిశారు. పోయి కలిసి ఏం చేశారు? మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. మీకు సిగ్గుందా అని మనం స్పష్టంగా అనేక సందర్భాల్లో ఇప్పుడు అడుగుతున్నాం. మీకు సిగ్గుందా? మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. మీరు మారరా? నాకు అర్థం కాలేదు. అసలు ఇంతవరకు బాధితులు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎవరన్నా ఉంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం, అక్కడ వచ్చి నివృత్తం చేసుకోమని స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళు బాధితులేమో, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో అక్కడికి వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్తున్నారు. కానీ బురద జల్లే పని మటుకు వైసీపీ నేతలు ఆపడంలా. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి, అసలు మీరు మనిషా? మీరు ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు, సీనియర్ లీడరు, మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే బాగుండదు. మీరు కూడా ఆ వంకర బుద్ధులతో కలుసుకొని మీరేంటే నాకు అర్థం కాలేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మీరే డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు. పోస్టులే ఖాళీగా లేవు అని చెప్పి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇప్పుడు పోయి డిఎస్సి గురించి గవర్నర్ గారికి ఫిర్యాదులు అని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవడికి తెలియదు. కానీ వీళ్ళు వచ్చి బయట వచ్చి నాటకాలు మట్టుకు మొదలుపెట్టారు. గవర్నర్ గారికి కూడా అనుమానం వచ్చిందంట. నీవు చెప్పారా అని అడుగుతున్నాం. లోపలేమో దండాలు పెట్టుకొని వచ్చేసేది. పోయింది వేరే విషయం కోసం పోయినారు. మమ్మల్ని కాపాడండి, లిక్కర్ కేసులో మమ్మల్ని కాపాడండి, గుడివాడ అమర్నాథ్ని కాపాడండి. లోపల చెప్పేదేమో ఒకటి, బయటకు వచ్చి